నమస్తే అండి. నేను మీ డాక్టర్ రజిత వంగ, లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ హ్యాపీనెస్ కోచ్. నేను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. అతి తక్కువ టైంలో మీరు డబ్బుల్ని మేనిఫెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఒక మంచి మేనిఫెస్టేషన్ ట్రిక్ నేను ఈ వీడియోలో నేర్పిస్తాను. మీరు అనుకునే అమౌంట్ మేనిఫెస్ట్ చేయొచ్చు అతి తక్కువ టైంలో. సో, లా ఆఫ్ మేనిఫెస్టేషన్ మన సైన్స్ పరంగా చెప్పాలంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుందంటే ముఖ్యంగా మీ ఆలోచనల వల్ల. మీరు డబ్బు గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఆ ఆలోచనల వల్ల వచ్చే మీ ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ వల్ల మీరు చేసే యాక్షన్స్, మీ బాడీలో ఉండే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఆ థ్రిల్డ్, ఎక్సైటింగ్, హ్యాపీ మూడ్‌లో ఉంటారో అప్పుడు మీరు అనుకున్న మేనిఫెస్టేషన్ మీరు త్వరలో మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అంటే లైఫ్‌లో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. సో, ఇక్కడ ఒక ట్రిక్ ఏంటి చెప్పనా? మీ చేతికి ఎవరైనా ఒక ₹1,00,00,000 ఇచ్చారని అనుకోండి. ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఊహించుకోండి. మీ చేతికి ₹1,00,00,000 చెక్ ఎవరో మీ చేతిలో పెట్టేశారు. ఎంత సంతోషంగా ఉంటుంది గదా! మనకు అలా చెక్ వచ్చినప్పుడు. ఎంత థ్రిల్డ్‌గా ఫీల్ అవుతాం. ఆ చెక్ క్లియర్ అవ్వడానికి మీరు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. వెంటనే బ్యాంక్‌కెళ్తారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా సంతోషం అండి. ఈ చెక్ క్లియర్ అవ్వడానికి 10 రోజులు పడతదంటారు. సరే అనేసి మీరు డిపాజిట్ చేసేసి వస్తారు. సరే పెద్ద అమౌంట్ కదా! 10 రోజులు పడుతుంది. సో, ఆ 10 రోజులు మీరు ఎలా ఉంటారు? మీ జేబులో చిల్లి గవ్వ లేకపోయినా, డబ్బులు లేకపోయినా మీకు ఉండే కాన్ఫిడెన్స్ ఏ లెవెల్‌లో ఉంటుంది? మీకు ₹1,00,00,000 10 రోజుల్లో వస్తున్నాయని తెలుసు. సో, ఆ 10 రోజులు మీరు ఎలా స్పెండ్ చేస్తారు? ఎంత సంతోషంగా ఉంటారు? ఎంత హ్యాపీగా ఉంటారు? అది చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందనుకో, ఒక ధైర్యం పెరుగుతుంది. నా డబ్బులు వస్తున్నాయి, నా దగ్గర ఉంది అన్న ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యంతోనే మీరు ఆ 10 రోజులు ఎలా స్పెండ్ చేస్తారు? ఎందుకంటే మీకు తెలుసు 10 రోజుల్లో డబ్బులు ఎలాగో వచ్చేస్తున్నాయని చెప్పేసి కదా! సో, ఆ 10 రోజులు ఎలా స్పెండ్ చేస్తారో అలా మీరు మేనిఫెస్ట్ చేయండి. డబ్బులు వచ్చేస్తున్నాయనేసి. సో, ఈ చిట్కా ఒక బాలీవుడ్ నటుడు, ఒక గొప్ప నటుడయ్యారు. ఆయన ఏం చేశారంటే, ఆయన ఒక చెక్ రాసుకున్నాడంట. ఆయనకి $10,000 చెక్ ఇస్తున్నట్టుగా. ఆయన రాసుకున్నప్పుడు ఆయన అసలు ఫేమస్ కాదు. ఆయన నటుడు అంతగా గొప్పగా ఏం ఎర్న్ చేయలేదు. చాలా మిడిల్ క్లాస్ స్థితిలోనే ఉండే అంట ఆయన. కానీ ఆయన తరచూ ఆ చెక్ చూసుకునేవాళ్ళంట. ఆయన చెక్ చూసుకున్నప్పుడల్లా ఆయనకు ఆ డబ్బులు వచ్చేసాయి అన్న ఫీలింగ్స్‌తో ఉండేవారంట. సో, డబ్బులు అలా చూసుకోవడం వల్ల నిజంగా ఆయన అనుకున్నట్టుగా ఒక గొప్ప నటుడయ్యారు. ఆయన అనుకున్నట్టుగా $10,000 ఆయనకివ్వడం జరిగింది. సో, ఆయనకు ఆ $10,000 చేతిలో చెక్ వచ్చినప్పుడు ఆయన పాతగా రాసుకున్న చెక్ చూపిచ్చారంట. ఇదే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండి. సో, మీరు కూడా మీకు కావాల్సినంత అమౌంట్ మీరు చెక్‌ల రూపంలో రాసుకోండి. మీరు డౌట్ పడకండి. ఎలా నిజమవుతుంది? ఇంత నాకొస్తుందా? అని డౌట్ ఉండొద్దు. మనం కోరుకునేది ఏదైనా చాలా రవ్వంత కోరికే. ఈ విశ్వం అనేది అనంతం. లిమిట్‌లెస్. మీకు ఎలాంటి కోరికలున్నా తీర్చుకోవచ్చు ఈ విశ్వాన్ని అడిగేసి. సో, మీరు ఇది ట్రై చేయండి. ఈ మేనిఫెస్టేషన్ ట్రిక్. మీకు గనక డబ్బులొస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఆ 10 డేస్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటారో, ఆ డబ్బులు వస్తాయి అన్న నమ్మకం ఉన్నప్పుడు, ఆ థ్రిల్లింగ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఇదే సింపుల్ టిక్ మేనిఫెస్ట్ చేయడానికి. ఇదే కాకుండా ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయండి. మీరు మా ప్రోగ్రామ్‌లో జాయిన్ అవుతే గనక మేనిఫెస్టేషన్ మెథడ్స్, టెక్నిక్స్ చాలా నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది అనుకున్న డబ్బులు, అనుకున్న జాబ్, అనుకున్న కెరియర్ అన్నీ సాధించగలిగారు. సో, మీకు మీ లైఫ్‌లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటే, ముఖ్యంగా సైన్స్ ప్రూవెన్ మెథడ్‌లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటే గనక మీరు క్రింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి నా ప్రోగ్రామ్స్‌కి రిజిస్టర్ చేసుకోండి. నేను ఎవ్రీ సండే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. $1,000,000 జీవితం అనే ప్రోగ్రామ్. అందులో ముఖ్యంగా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను. దాని తర్వాత కూడా డీపర్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలామంది క్లయింట్స్ ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడే వాళ్ళు అనుకున్న కెరియర్, వాళ్ళు అనుకున్న డబ్బులు మేనిఫెస్ట్ చేశారు. సో, మీరు మీ మంచి మేనిఫెస్టేషన్
మీద మీకు నమ్మకం ఉంటే గనక మీరు క్రింద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడి వరకు మీరు చూసారంటే మీకు నా ప్రోగ్రామ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని నాకు అర్థమవుతుంది. సో ఇక్కడి వరకు చూస్తున్నారు కాబట్టి నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను. ఆల్రెడీ చెక్ టిప్ ఒకటి చెప్పాను కదా, మీరు చెక్ రాసుకోండి, దాన్ని తరచూ చూసుకోండి అనేసి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, డబ్బులు బాగా సంపాదించాలి అన్న, డబ్బులు మేనిఫెస్ట్ చేయాలంటే మీరు మీ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి. రీప్రోగ్రామ్ చేయాలంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. కానీ దాంట్లో ఒక చిన్న పార్ట్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, మీరు ఇప్పుడు మీ అకౌంట్లో దేవుడు 1000 రూపాయలు వేశారనుకోండి, ఆ 1000 రూపాయలు మీరు ఎలా ఖర్చు పెడతారు? సో మీరు ఒక మనీ జర్నల్ అని చెప్పేసి సపరేట్గా ఒక బుక్ పెట్టి ఆ 1000 రూపాయలు ఎలా ఖర్చు పెడతారు? మరుసటి రోజు ఆ 1000 రూపాయలు కాస్త 2000 అవుతాయి. ఆ 2000 ఎలా ఖర్చు పెడతారు? ఆ 2000 కాస్త మూడవ రోజు 4000 అవుతాయి. సో ఇలా మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, డబుల్ చేసుకుంటూ వెళ్ళండి 15 రోజులు. 15వ రోజు వచ్చేసరికి మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు పడతాయి. సో ఆ 1 కోటి రూపాయలని ఎలా మీరు ఖర్చు పెడతారు, సో మీరు తెలివిగా ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది మీకు ఇప్పటి నుంచే మీరు అలవాటు పడతారు. సో రేపు అకౌంట్లో డబ్బులు నిజంగా వస్తే కూడా ఎలా ప్రాపర్గా ఖర్చు చేయాలి, ఎలా వాటిని డబుల్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు ఇంక్రీజ్ అవుతాయి, ఇది మీరు ఆల్రెడీ ట్యూనప్ అయి ఉంటారు, మీ మైండ్లో రీప్రోగ్రామ్ అయి ఉంటుంది. సో ఇది ఒకటి చక్కటి మెథడ్ అండి రీప్రోగ్రామ్ చేయడానికి. ఇలాంటివి ఇంకా ఎన్నో రీప్రోగ్రామింగ్ మెథడ్స్ నా ప్రోగ్రామ్స్లో నేను నేర్పిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. కలుద్దాం.